భారతం తెలిసిన వాళ్ళందరూ కూడా ధర్మమే అంటారు. ఎందుకంటే భీష్ముడు గంగాపుత్రుడు. తండ్రి కోసం ఒక ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా పేరుగాంచినటువంటి వాడు. ఆ ప్రతిజ్ఞ ఏంటి అంటే తండ్రి శంతన మహారాజు సత్యవతి కోసం తపన పడ్డాడు. సత్యవతిని ఇవ్వడానికి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఒప్పందం ఏమిటి అంటే నీకు ఇప్పటికే మొదటి కుమారుడు ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడు వివాహం చేసుకోకూడదు, రాజ్యం చేయకూడదు. అంటే రాజ్యాభిషేకం పట్టాభిషేకం నా యొక్క మనవలకు మాత్రం అయ్యేటట్టయితే నేను వివాహం చేస్తా అన్నాడు. సరే కొడుకును ఎలా కాదంటామని పాపం శంతన మహారాజు అయితే వచ్చాడు, ఇంటికి వచ్చాడు. కానీ ఆయన మదన పడుతూ ఉన్నాడు, దిగులుగా ఉన్నాడు. తండ్రి బాధ ఏంటో అర్థం చేసుకొని తండ్రిని అడిగి తండ్రి కోరిక నెరవేర్చడం కోసం ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను పెళ్లి చేసుకోనని తర్వాతి కాలంలో నేను ఎట్టి పరిస్థితిలో అంటే నేను రాజ్యం చేయను అన్నాడు. రాజ్యం చేయకపోతే రేపు ఎప్పుడో పెళ్లి చేసుకుంటావు, నీకు పిల్లలు పుడతారు కదా, వాళ్ళ వల్ల ప్రమాదం కదా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళకి వచ్చినప్పుడు వాటన్నింటికి విరుడుగా నేను పెళ్ళే చేసుకోనని చెప్పాడు. ఇంతవరకు బాగుంది. ఆ తర్వాత రాజులు ఆనాటి కాలంలో తప్పనిసరిగా వాళ్ళు వేరే రాజ్యాల మీద దండెత్తి ఏవైతే బలహీనంగా ఉన్నాయో, ఏవైతే సామంతులు ఉన్నాయో వీళ్ళందరి మీద కూడా ఎప్పటికప్పుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓడిపోయిన తర్వాత వారి వారి కన్యల్నిచ్చి వివాహం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. అయితే అక్కడ ముగ్గురు అక్క చెల్లెళ్ళైనటువంటి అంబాలిక వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వీళ్ళింట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ముగ్గురు అన్నదమ్ములకి ఇవ్వచ్చు అనేటువంటి భావన వాళ్ళది. కానీ ఇక్కడ భీష్ముడు అప్పటికే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ అంబను పెళ్లి చేసుకోకూడదు, అంటే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి తమ్ముళ్ళకి ఇస్తానంటాడు. అప్పుడు అంబ అనేటువంటి ఆమె అప్పటికే తన మనసులో ముగ్గురు ఉన్నారు కాబట్టి నన్ను పెద్దవాడు చేసుకుంటాడు, నేను భీష్ముడికి ఇల్లాలను అవుతాను అనేటువంటి భావనలో ఉంది కాబట్టి ఆమె ఆ విషయాన్ని తను ఒక కోపంగా పెట్టుకుంటుంది అనమాట. తను కాదన్నాడని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత తపస్సు చేస్తుంది, తర్వాత శిఖండిగా మారుతుంది. ఇవన్నీ భారతంలో మనకు కనిపించేటువంటి ఘట్టాలు. చివరికి భీష్ముడికి తనకు మరణమే లేదు కదా, కావలసినప్పుడు మరణించగలిగినటువంటి వాడు కదా, అలాంటి వాడికి తన మరణానికి కూడా కారణమవుతుంది. అంటే మనకు ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని కథల్లో మనకు సూచాయిగా ఏంటంటే వారి మరణము ఇలాంటివన్నీ ముందే నిర్దేశించబడతాయి. ఈ భీష్ముడి యొక్క మరణం కావాలి అంటే ఒక వీరుడు మాత్రమే పోరాటం చేయాలి, అంతేకాని ఆడవాళ్ళు ఎవరో వచ్చి ఈ బాణాలు వేస్తే యుద్ధం చెయ్యకూడదు అనేటువంటి ఒక ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు కాబట్టి భీష్ముడు ఆ రోజు బాణం వదిలేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రావాలంటే ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంటే ఆవిడ వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళని తమ్ముళ్ళకి తెచ్చి ఇచ్చాడు. ఎందుకంటే ఈయన ఇప్పుడు కూడా ఆ రాజ్యాన్ని ఆ వంశాన్ని కాపాడుతాను ఎల్లవేళ్ళ అన్నాడు కాబట్టి ఆఖరికి అంపశయ్య మీద పరుండేప్పటి వరకు కూడా తన మనవళ్ళందరినీ కూడా ఒక న్యాయంలో ధర్మంలో నడిపించడానికి, ధర్మ పోరాటం ధర్మంగా ఉండమని బోధించడానికి, చివరికి ధర్మబద్ధులైనటువంటి పాండవులకు అన్ని రకాలుగా ఏ రకమైనటువంటి మాట ధర్మం నేర్పాలో అవన్నీ నేర్పించినటువంటి వాడుగా భీష్మ పితామహుడు మనకు చరిత్రలో నిలబడతాడు. మరి అలాంటి వాడు ధర్మమా అధర్మమా అంటే ధర్మమే అని చెప్పాలి.